మండల్ దివాస్ను పురస్కరించుకుని ఆగస్టు 7న నగరంలో జాతీయ స్థాయి ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని మాజీ ఐఏఎస్ చిరంజీవులు, మాజీ ఐపీఎస్ పూర్ణచంద్రరావు ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో ఓబీసీ విద్యార్థులు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇందులో సమగ్రంగా చర్చిస్తామని వారు పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్, రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఓబీసీ నేషనల్ సెక్రటరీని. మేము ఆగస్టు 7వ తారీఖు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జాతీయ స్థాయిలో నేషనల్ కన్వెన్షన్, దాంతో పాటు మండల్ దివాస్ కార్యక్రమం నిర్వహించుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా మండల్ దివాస్, మండల్ యొక్క ప్రాముఖ్యత, ఆయన దేశంలో ఉన్న బీసీలకు ఏ విధంగా సేవ చేశారు, ఏ విధంగా బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చడం అనేది చాలా మంది ఇప్పుడున్న జెన్జీ కూడా చాలా మంది అవేర్నెస్ లేదు. సో ముఖ్యంగా బీసీలు చైతన్యం చేయడం కోసం, బీసీలో ఉన్న మహిళలు ఇంకా చైతన్యం చేయడం కోసం, అనగాన వర్గాల కోసం ఆయన పడ్డ కష్టాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన వృధా కాకుండా మా ఆర్గనైజేషన్ తరఫున, మా అధ్యక్షుడు మా కిరణ్ తరఫున, అదేవిధంగా మా నేషనల్ కోఆర్డినేటర్ మా వసుమతి ఆధ్వర్యంలో మేము దీన్ని జాతీయ లెవెల్లో, అదేవిధంగా ఉభయ రెండు రాష్ట్రాలు కూడా చైతన్యం చేయడం కోసం ఈ సెంట్రల్ యూనివర్సిటీలో కన్వెన్షన్ నిర్ణయించాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి మొదటిసారిగా తెలంగాణలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ యొక్క నేషనల్ కన్వెన్షన్ పెట్టబోతున్నాం ఆగస్ట్ 7th. ఎందుకంటే ఆగస్ట్ 7th మండల్ దివాస్ అంటే ఏంటంటే 7 ఆగస్టు 1990లో మొదటిసారిగా ఈ మండల్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆయన 1980లో సబ్మిట్ చేస్తే ఆ టేబుల్ కి విపి సింగ్ గవర్నమెంట్ పార్లమెంట్ లో టేబుల్ చేసింది 1990. ఆ రోజున ఓబీసీ డే, అలాగే మండల్ దివాస్ గా దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకున్న అదే రోజు మా నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. మొదటిసారిగా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దేశంలో 1000 మంది డెలిగేట్స్ ఈ కన్వెన్షన్ లో పాల్గొంటారు. ఓబీసీ డెలిగేట్స్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఓబీసీలు పాల్గొంటారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కులగణనలో ఈ ఓబీసీ సెన్సస్ అనేది తీయాలనేసి, అలాగే అన్ని కులాల సెన్సస్ తీయాలనేసి ఓపెన్ కాలం పెట్టకుండా ఈ డేటాను తీయడం వల్ల ఈ రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేస్తున్నారు. కాబట్టి జ్యుడిషియరీలో చాలా అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఆ 50% సీలింగ్ ని బ్రేక్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. కాబట్టి దీని గురించి విస్తృత స్థాయిలో సమావేశంలో డిస్కస్ చేస్తాం. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్